హలో అందరికి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో ఒక సీక్రెట్ రెసిపీ అండి. చాలా సీక్రెట్ అయింది రెసిపీ. కానీ పబ్లిక్ అయిపోయింది. ఎందుకంటారా? అటు యూట్యూబ్ కానివ్వండి, ఇటు ఇన్‌స్టా కానివ్వండి, ఈ తెగ ట్రెండింగ్ అయిపోతుంది ఈ వీడియో, ఈ రెసిపీ. ఈ రెసిపీ చూసిన వెంటనే అరే! ఇట్లాంటి కారప్పొడి కూడా ఉంటుందా అని చెప్పి అనిపించింది. నేను ఇంతకుముందు వినలేదు, చూడలేదు కూడా. ఇదే ఫస్ట్ టైమ్ చూసాను. కానీ ఈ 2, 3 రోజుల నుంచి తెగ వైరల్ అయిపోయింది. తెగ ట్రెండింగ్‌లో ఉందనమాట. అదేనండి చికెన్ కారప్పొడి. ఈ చికెన్ కారప్పొడి వినిన తర్వాత తెలిసింది ఇంత ఈజీనా అని చెప్పి. సరే చేద్దాం అనుకుంటూ ఈ 2, 3 రోజులు అలా గడిపేశాను. ఎందుకనంటే శుక్రవారం, శనివారం ఎలాగో తినం కాబట్టి ఆదివారం ఎప్పుడొస్తుందా, ఎప్పుడొస్తుందా అని చెప్పి ఎదురు చూసి ఈరోజు కంపల్సరీగా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి చేసేసాననమాట. ఇప్పుడు ఈ చికెన్ కారప్పొడికి పడ్డ ఈ డెడికేషన్ ఏదో ప్రతి వీడియోకి పడుంటే ఈ పాటికి ఎప్పుడో నేను సక్సెస్ అయ్యి ఉండేదాన్ని కదరా దేవుడా అని చెప్పి అనిపించింది. సరే ఇక ఈ వీడియో విషయానికొచ్చేస్తే నేను ఇప్పుడు చికెన్ కారప్పొడి చేస్తున్నాను కదా! దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇప్పుడు చెప్తాను. చికెన్ బోన్‌లెస్ చికెను ఒక పావు కేజీ తీసుకున్నాను. దానికి ఎండుమిర్చి, జీడిపప్పు, అలాగే తెల్లగడ్డ, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, దానికి తగినంత నూనె, ఉప్పు. ఈ ఇంగ్రీడియెంట్స్‌తో ఇప్పుడు నేను చికెన్ కారప్పొడి చేయబోతున్నాననమాట. ఇందులో ఈ కారప్పొడిలో మనము తెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది. తెల్లుల్లిపాయలతోనే టేస్టీ అనేది బాగా వస్తుందనమాట. అంతేకాదు చికెన్ కారప్పొడి మనం చేస్తున్నాం కాబట్టి చికెన్ అంటేనే చికెన్ వాసన వస్తుంది. అదొక నీసు వాసన అనేది వస్తుందనమాట. ఆ నీసు వాసన రాకుండా ఉండాలి అనంటే మనం చికెన్‌ని బాగా ఫ్రెష్‌గా కడుక్కొని 1, 2 సార్లు కడుక్కొని దాన్ని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మనం నూనెలో వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే క్రిస్పీగా వస్తుందనమాట. పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది. లోపల కూడా బాగా కుక్ అవుతుంది. బాగా ఉడుకుతుంది. అలా ఉడికినప్పుడే మనకు కారప్పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలా చెయ్యాలి అనంటే మనం నిదానంగా స్టవ్ దగ్గరే ఉండేసి సారికోసారికి కలుపుతూనే ఉండాలనమాట. అంత ఓపికగా చేసుకుంటేనే ఈ కారప్పొడి టేస్టీగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రాసెస్ మీరు చూస్తూ ఉండండి. నేనైతే ఈ చేస్తున్న ప్రాసెస్ అయితే చెప్పను కానీ కొన్ని స్టోరీస్ నేను ఈ మధ్య చదివానండి. ఆ స్టోరీస్ మీతో పంచుకోవాలని అనిపించింది. ఆ స్టోరీస్ చెప్తాను. ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. అలాగే వాటిలతో పాటు నేను చేస్తున్న ఈ కారప్పొడి కూడా నేను చేసిన విధానం కరెక్టా కాదనేది కూడా మీరు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఓకేనా? అయితే ఇప్పుడు నేను స్టోరీలు చెప్పాలని అనుకుంటున్నాను. ఆ స్టోరీలు చెప్పే పనిలో నేనుంటాను. నేను చేస్తున్న ప్రాసెస్ చూసే పనిలో మీరుండండి. ఉదయం 10 గంటలవుతుంది. అరుగు మీద వాలు కుర్చీలో కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు రామరాజు. ఎదురుగా ఉన్న పాడుబడిన గోడ మీద రంగు వెలిసిపోయిన నాటక సమాజం ఫోటో వేలాడుతుంది. అది బళ్ళారిలో శ్రీకృష్ణ రాయబారం నాటకం వేసిన నటుల ఫోటో. గాలికి ఊగుతున్న ఆ ఫోటోలా అతని మనసు గత జ్ఞాపకాల మధ్య ఊగిసలాడుతోంది. 20 ఏళ్లుగా అతని గుమ్మం ముందు ఎవరూ వచ్చి నాటకం అనే మాట పలకలేదనమాట. అంతలో ఒక స్కూటర్ ఇంటి ముందు ఆగింది. 2 మధ్య వయస్కులు దిగారు. నాటకాలు వేసే రామరాజు గారి ఇల్లు ఇదేనా అని అడిగారు. రామరాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నెమ్మదిగా లేచి అవునండి, నేనే రామరాజు, రండి కూర్చోండి అంటూ అరుగు మీద ఉన్న తాటాకుల చాపను చూపించాడు. మేము సకినేటిపల్లి నుంచి వచ్చాం. మా ఊరి అమ్మవారి సంబరాలకు శ్రీకృష్ణ రాయబారం నాటకం వేయించాలని నిర్ణయించుకున్నాం. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. ఆ మాటలు విన్న రామరాజు కొద్దిసేపు వారి ముఖాలనే చూస్తూ నిలిచిపోయాడు. ఏమన్నారండి? నాటకమా? అది శ్రీకృష్ణ రాయబారమా? నేను కలగనడం లేదు కదా అని గొంతు వణుకుతూ అడిగాడు. కాదండి, మా ఊరిలో ఉన్న పెద్దల కోరిక ఇది. కొత్త తరానికి కూడా పౌరాణిక నాటకాల గొప్పతనం తెలియాలి. అందుకే మీ దగ్గరకు వచ్చాం. రామరాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నాళ్ళయిందో ఈ మాట విని. ఒకప్పుడు ఉత్సవాలు వస్తున్నాయంటే ముందుగానే ఇలా వచ్చి తేదీలు ఖాయం చేసుకునేవారు. ఇప్పుడు నాటకం అనే మాటే వినిపించడం మానేసింది. కొద్దిసేపు మౌనంగా ఉండి అన్నాడు. మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి బాబు. అడ్వాన్స్ మాత్రం ఇప్పుడే తీసుకోలేను. ఇది ఒక్క నాతో అయ్యే పని కాదు. నా వెనుక ఉన్న రంగస్థలం ఉంది. ఆ రంగస్థలం ఇంకా ఊపిరి పిలుస్తుందో లేదో చూసి మీకు చెబుతాను. వాళ్ళు వెళ్ళిపోయారు. రామరాజు మాత్రం చాలాసేపు అలాగే నిలబడి ఉన్నాడు. అతని చూపు మెల్లగా ఇంట్లోని పాత గది వైపు తిరిగింది. రామరాజు నెమ్మదిగా ఆ గది తలుపు తెరిచాడు. తలుపు తెరవగానే దుమ్ము వాసనతో పాటు ఎన్నో జ్ఞాపకాలు ఒక్కసారిగా అతని మనసును చుట్టుముట్టాయి.
మూలన దుమ్ము పట్టిన కృష్ణుడి కిరీటం, పక్కనే విరిగిపోయిన ధనుస్సు, రంగు వెలిసిన గద, కత్తులు, చినిగిపోయిన పట్టు వస్త్రాలు ఒక్కొక్కటి అతనితో మాట్లాడుతున్నట్టే అనిపించింది. దుమ్ముతో కప్పబడిన కృష్ణుడి కిరీటాన్ని చేతిలోకి తీసుకొని నెమ్మదిగా దులిపాడు. క్షణం పాటు దాన్ని కళ్ళకు అద్దుకున్నాడు. నాన్న, మళ్ళీ నీ కొడుకు రంగస్థలం ఎక్కే రోజు వస్తుందా అని మనసులోనే అనుకున్నాడు. ఆ ఒక్క క్షణంతో 20 ఏళ్ల కాలం వెనక్కి వెళ్ళిపోయింది. రామరాజు తండ్రి కామరాజు. తాతల కాలం నుంచే ఆ కుటుంబం నాటకమే జీవనాధారం. చిన్నప్పటి నుంచి తండ్రి వేసే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, దుర్యోధనుడు పాత్రలు చూస్తూ పెరిగాడు రామరాజు. తండ్రి ముఖానికి రంగు పూసుకునే తీరు, కిరీటం ధరించే గంభీరత, రంగస్థలం మీద అడుగు పెట్టగానే పాత్రగా మారిపోయే అద్భుతం, ఇవన్నీ చిన్న రామరాజు మనసులో చెరగని ముద్ర వేశాయి. అందుకే డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేసి తండ్రి అడుగుజాడల్లో నడిచాడు. 6 అడుగుల ఎత్తు, గంభీరమైన రూపం, గిరజాల జుట్టు, శ్రావ్యమైన గాత్రం, సంగీత పరిజ్ఞానం, పద్యాలపై పట్టు, ఇవన్నీ కలిసొచ్చాయి. కానీ వాటన్నిటికంటే గొప్పది కళ. కళ మీదున్న అతనికున్న ప్రేమ. ఆ రోజుల్లో నాటకాలకు ఉన్న ఆదరణను మాటల్లో చెప్పడం కష్టం. ఒక ఊరిలో నాటకం ముగిసేలోపే మరో ఊరి కమిటీ తేదీలు ఖాయం చేసుకునేది. 2 ఎడ్ల బండ్లల్లో నాటక సామాగ్రి ఎక్కించుకొని ఊరుగా తిరిగే రోజులవి. నాటకాల వాళ్ళు వచ్చేశారు అని పిల్లలు బండి వెనకాల పరుగులు తీస్తే పెద్దలు అరుగుల మీద నుంచి లేచి పలకరించేవారు. అప్పుడు రామరాజు కనిపించేది. రాజులకు దక్కని గౌరవం కళాకారుడికి దక్కుతోంది అని. పల్లెటూర్లలో నాటకం అనేది కేవలం వినోదం కాదు, ఒక పండుగ. ఏ ఊరిలో నాటకం ఉందంటే ఆ ఊరంతా పండుగ వాతావరణం నెలకొనేది. చిన్న పెద్ద, ఆడ మగ అన్న తేడా లేకుండా అందరూ రాత్రి కోసం ఎదురు చూసేవారు. బండి ఊరిలోకి అడుగు పెట్టగానే కమిటీ సభ్యులు ఎదురొచ్చి ఆహ్వానించేవారు. కళాకారులకు బస ఏర్పాటు చేసేవారు. ప్రేమతో భోజనాలు పెట్టేవారు. వాళ్లను అతిథులుగా కాదు, ఇంటి మనుషుల్లా చూసుకునేవారు. సాయంత్రం మేకప్ మొదలైతే ఇంటి చుట్టూ జనం గుమిగూడేవారు. తలుపు సందుల్లో నుంచి తొంగి చూసే పిల్లలు, యువకులు, మహిళలు కృష్ణుడు ఎలా తయారవుతున్నాడో, దుర్యోధనుడు ఎలా మారుతున్నాడో ఆశ్చర్యంగా చూసేవారు. రాత్రి 7 గంటలకు తెర పైకెగిరేది. శ్రీకృష్ణుడి ప్రవేశానికి చప్పట్లతో పందిరి మారు మ్రోగేది. దుర్యోధనుడు రంగస్థలం మీద అడుగు పెడితే ఈలలు, హర్షధ్వానాలు వినిపించేవి. పద్యాలు ఆలపిస్తే ప్రేక్షకులు తన్మయత్వంతో వినేవారు. వన్స్ మోర్ అని ఒక మూల నుంచి వినిపిస్తే క్షణాల్లో పందిరి అంతా అదే నినాదంతో మారు మ్రోగేది. ఒక్కో పద్యాన్ని 2 సార్లు 3 సార్లు పాడాల్సిన సందర్భాలు కూడా వచ్చేవి. అప్పుడు మైకులు పెద్దగా ఉండేవి కాదు, కానీ నటుల గొంతుల్లో ఉన్న గాంభీర్యమే వేల మందికి వినిపించేది. స్త్రీ పాత్రలు ధరించిన పురుషులను చూసి చాలామంది నిజంగానే స్త్రీలేమో అనుకునేవారు. పాత్రలో అంతగా లీనమై నటించేవాళ్ళు. తెల్లవారుజాము వరకు ప్రేక్షకుల్లో ఒకరు కదిలేవారు కాదు. నాటకం పూర్తయ్యాక పాత్రధారుల మెడల్లో రూపాయల దండలు వేయడం, శాలువాలు కప్పి సన్మానించడం ఆనవాయితీ. ఆ చప్పట్లు, ఆ ప్రశంసలు, ఆ అభిమానమే కళాకారులకు పారితోషకం కంటే గొప్పది. ఆ రోజులు అలా గడిచిపోయాయి. కాలం మారింది. సినిమా వచ్చింది, టెలివిజన్ వచ్చింది, తర్వాత సెల్ ఫోన్ వచ్చింది. మనుషుల చేతుల్లో ప్రపంచం ఇమిడిపోయింది. కానీ ఆ ప్రపంచంలో రంగస్థలానికి చోటు క్రమంగా తగ్గిపోయింది. ఒకప్పుడు చప్పట్లతో మారుమ్రోగిన ఆ ఇంట్లో ఇప్పుడు నిశ్శబ్దమే రాజ్యమేలుతోంది. పద్యాలు పలికిన గది మూగబోయింది. దుమ్ము పట్టిన కిరీటాలు, రంగు వెలిసిన వస్త్రాలు, విరిగిన ఆయుధాలు అవే గత వైభవానికి సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. ఆ దృశ్యం చూస్తుంటే రామరాజు గుండెల్లో ఏదో బరువుగా కూర్చుంది. కాలం మారొచ్చు, కానీ కళ ఇంత ఒంటరిగా మిగిలిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు అని నిట్టూర్చాడు. ఇంతలో కడుపులో ఆకలి గుర్తు వేసింది. ఆకలి ఆకలి అంటూ ఆత్మారాముడు లోపల నుంచి గొడవ పెడుతుంటే ఒక్కసారిగా ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు రామరాజు. జేబులో ఉన్న డబ్బు తడుముకున్నాడు. దానికి తగ్గట్టుగా ఒక చిన్న హోటల్లో కడుపు నింపుకొని నెమ్మదిగా తన పాత నాటక సమాజ సభ్యుల ఇళ్ల వైపు అడుగులు వేశాడు. మొదటగా అర్జునుడి పాత్రలు వేసే వీరన్న ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ పాత ఇల్లు కనిపించలేదు. ఆ స్థానంలో అందమైన 2 అంతస్తుల మేడ నిలబడి ఉంది. పక్కింటి వారిని అడిగాడు. వీరన్న గారా? ఎప్పుడో ఈ ఇల్లు అమ్మేసి పిల్లల దగ్గరకు వెళ్ళిపోయారు బాబు అని వాళ్ళు చెప్పారు. రామరాజు నిశ్శబ్దంగా అక్కడి నుంచి నడిచాడు. తర్వాత ధర్మరాజు పాత్రధారి కామరాజు కోసం వెళ్ళాడు. ఒక చిన్న కిల్లి కొట్టు ముందు బీడీలు సర్దుతున్న రామరాజును చూడగానే చేతిలోని పనిని ఆపేశాడు. ఇద్దరూ కాసేపు ఒకరినొకరు చూసుకుంటూ నిలబడ్డారు. రామరాజా అని కామరాజు పిలిచాడు. ఆ ఒక్క పిలుపులోనే ఎన్నో సంవత్సరాల అనుబంధం వినిపించింది. కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్న తరువాత రామరాజు వచ్చిన విషయం చెప్పాడు. కామరాజు నిట్టూర్చాడు. ఒక్కరోజు ఈ కొట్టు మూసేస్తే ఆ రోజు ఇంట్లో పొయ్యి వెలగదు రామరాజా. ఒకప్పుడు నాటకాలే జీవితం అనుకున్నాం.
కానీ ఆ జీవితమే మమ్మల్ని పస్తులు పెట్టింది. ఇప్పుడు ఈ చిన్న వ్యాపారమే మమ్మల్ని బతికిస్తోంది. నన్ను క్షమించు. ఆ మాటలు విన్న రామరాజు తల ఊపాడు. తప్పు కామరాజుది కాదని అతనికి తెలుసు. తర్వాత దుర్యోధనుడి పాత్రధారి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఏదో ఒక్కసారి అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ వస్తుందని నమ్మలేను రామరాజా. కుటుంబం కోసం ఉద్యోగంలో చేరిపోయాను. ఇక వెనక్కి రావడం అంత సులువు కాదు అని అతను బాధగా చెప్పాడు. వాయిద్య సహకారం అందించే లవకుశల గురించి అడిగితే వాళ్ళు చాలా కాలం క్రితమే టీవీ రంగంలోకి వెళ్ళిపోయారు అనే సమాధానం వచ్చింది. ఒక్కో ఇంటి నుంచి ఒక్కో సమాధానం. కానీ ప్రతి సమాధానం వెనుక ఒకటే బాధ. కళను వాళ్ళు వదల్లేదు. పరిస్థితులే వాళ్ళను కళకు దూరం చేశాయి. సాయంత్రానికి రామరాజు అడుగులు బరువెక్కిపోయాయి. ఇంటికి తిరిగి వస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఒకప్పుడు నాటక సమాజం సభ్యుల నవ్వులతో మారుమ్రోగిన ఆ వీధి ఈరోజు అతనికి అపరిచితంగా కనిపించింది. 3 రోజులు గడిచిపోయాయి. సకినేటిపల్లి వాళ్లకు ఏమని చెప్పాలో రామరాజుకు అర్థం కాలేదు. ఒకవైపు ఇచ్చిన మాట, మరోవైపు సహనటుల పరిస్థితి. ఒక ఉదయం టక్ 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 అన్న తలుపు మీద గట్టిగా చప్పుళ్ళు వినిపించాయి. రామరాజు నెమ్మదిగా వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఒకరిద్దరు మినహా శ్రీకృష్ణ రాయబారం నాటకంలోని పాత పాత్రధారులంతా అక్కడ నిలబడి ఉన్నారు. ఎవరి జుట్టులోనో వెండి తీగలు మెరుస్తూ ఉన్నాయి. ఎవరి ముఖం మీదో కాలం గీసిన ముడతలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వారి కళ్ళల్లో మాత్రం 20 ఏళ్ల క్రితం రంగస్థలం మీద కనిపించిన అదే వెలుగు ఉంది. రామరాజు ఏమీ మాట్లాడలేకపోయాడు. కళ్ళల్లో నుంచి జారుతున్న కన్నీళ్లు మాత్రమే అతని ఆనందాన్ని చెప్పాయి. కామరాజు ముందుకు వచ్చి రామరాజు భుజంపై చేయి వేసి అన్నాడు, రామరాజా, ఇంటికి వెళ్ళాక రాత్రంతా నిద్ర పట్టలేదు. మనం రంగస్థలం మీద సంపాదించింది డబ్బు కాదు, మనుషులు. ఇప్పుడు నువ్వు పిలిస్తే రాకపోతే ఆ కళకే అన్యాయం చేసినట్టవుతుంది. దుర్యోధన పాత్రధారి నవ్వుతూ అన్నాడు, నెల రోజులు జీతం తగ్గినా పర్వాలేదు, కానీ 20 ఏళ్ల తర్వాత రంగస్థలం పిలిస్తే వెళ్ళకపోతే జీవితాంతం బాధపడతాం. మరొకరు నవ్వుతూ, పద్యాలు మర్చిపోయామేమో అనిపించింది. నిన్న రాత్రి పుస్తకం తెరిచాను. 2 పద్యాలు చదివేసరికి అవే నోటికి వచ్చేశాయి. అందరూ నవ్వుకున్నారు. ఆ నవ్వులో ఆనందం ఉంది, బాధ కూడా ఉంది. మళ్ళీ రంగస్థలం ఎక్కబోతున్న ఉత్సాహం కూడా ఉంది. రామరాజు చేతులు జోడించాడు. మీరంతా రావడమే నాకు గొప్ప బహుమతి. ఈరోజు నా తండ్రి బతుకుంటే ఎంత సంతోషపడేవాడో. అతని మాట పూర్తవకముందే కామరాజు అడ్డుకున్నాడు. నీ తండ్రి లేడు అనకు. ఆయన నేర్పిన కళ ఇప్పటికీ మనలో బతికే ఉంది. ఆ మాటతో అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ రోజు నుంచి ఆ పాడుబడిన ఇంటికి మళ్ళీ ప్రాణం వచ్చింది. ఉదయం పద్యాలు, మధ్యాహ్నం సంభాషణలు, సాయంత్రం రిహార్సల్స్, దుమ్ము పట్టిన కిరీటాలు మళ్ళీ వెలుగు చూశాయి. మూలన పడి ఉన్న గదులు, కత్తులు, ధనుస్సులు మళ్ళీ నటుల చేతుల్లో మెరిశాయి. మూగబోయిన ఆ గది మరోసారి కళామాత ఆలయంలా మారిపోయింది. 4 రోజుల సాధన పూర్తయింది. సకినేటిపల్లి అమ్మవారి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ రాత్రి శ్రీకృష్ణ రాయబారం ప్రదర్శన అని ప్రకటించగానే పందిరి నిండా ప్రేక్షకులు కిక్కిరిసిపోయారు. పెద్దలతో పాటు యువకులు, చిన్నపిల్లలు కూడా ఆసక్తిగా కూర్చున్నారు. తెర పైకి ఎగిరింది. ఈ కథ ఇంకా కొంత భాగం ఉంది. నేను షార్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడు నేను చేసిన కారపొడి మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కూడా కొట్టండి.